తెలుగులో ఇద్దరు యూట్యూబ్ ఛానల్ యాంకర్ల పంచాయితీ రచ్చరాజేస్తోంది. గత కొద్ది రోజులుగా లెఫ్ట్ రైట్గా విడిపోయిన ఆ ఇద్దరు యాంకర్లు, వారి ఫ్యాన్స్ యూట్యూబ్లో వ్యక్తిగత దాడులతో రచ్చరంబోలా చేస్తున్నారు. ఇదిప్పుడు ఒకరి పాత వీడియోలతో మరొకరు దుమ్మెత్తిపోసుకునేదాకా వెళ్ళింది. కొంత లెఫ్ట్ భావజాలంతో తులసీచందు, కొంత రైటిస్ట్ భావజాలంతో రాములమ్మ అలియాస్ రమ్యల మధ్య రచ్చసాగుతోంది. ఇష్యూ ఏదైనా వీరిద్దరూ చెరో స్టాండ్ తీసుకోవడం, వారి ఫ్యాన్స్ కూడా అలాగే విడిపోవడంతో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా వీరిద్దరి రచ్చే కనిపిస్తోంది. ప్రధానంగా సింగర్ మంగ్లీపై కేసు ఇష్యూతో మొదలైన వీరిద్దరి పంచాయితీ ఆ తర్వాత బండి భగీరథ్ వ్యవహారంలో రచ్చరాజేసింది. ఆ తర్వాత ప్రశ్నరావణ్ అరెస్ట్ వ్యవహారంతో పీక్స్కు చేరింది. ఇదిప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు స్వయంగా దుమ్మెత్తిపోసుకుంటుంటే మేమేం తక్కువ తిన్నామా అంటూ వీరిద్దరి ఏకపక్ష వ్యవహారాలను బయటపెట్టే పనిలో పడ్డారు వారి ఫ్యాన్స్. వీరిద్దరి పంచాయితీకి ముగింపు ఎప్పుడో చూడాలి మరి. ఈమె జర్నలిజం పేరుతో చేస్తున్నది 100% దందా అని మాత్రమే చెప్తున్నా. అండ్ ఇందాక నేను డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా, డ్రామా కంటెంట్ తిట్టడంలో షాక్ వేవ్స్ క్రియేట్ చేసి దిగజారుడు కంటెంట్ చేయడంలో ఈమె ఒక క్వీన్, డ్రామా క్వీన్. ఈమె గతంలో ఒక షోని హోస్ట్ చేసింది ఒక ఛానల్లో. ఒకసారి ఈ థంబ్నెయిల్స్ చూడండి. చిచి, అల్లుడితో అడ్డంగా దొరికిన అత్త, 4 భర్తలు ఒకే భార్య, ఎలా మేనేజ్ చేసిందో చూడండి. ఇలాంటివి కనీసం చదవలేము. ఇంకా చాలా టైటిల్స్ ఏది చూసినా ఇలాగే ఉంటాయి. భయంకరమైన ఒక ఉమెన్ క్యారెక్టర్, ఆమె విచ్చలవిడి శృంగార జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఆ టైటిల్స్, ఆ ప్రోగ్రాము ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ డిజైనే అది. గోవాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. నువ్వేమైనా పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా? మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆయన పెళ్లి చేసుకుని ఏం చేసినావు? మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుని ఏం చేసినావు? ఏమన్నా ఆడ మనిషి మాట్లాడాల్సిన మాటలేనా? ఇష్టపడ్డాను కాబట్టి ఏం అనలేకపోతున్నా నేను. చాలా బాగా నేర్పించావు. చూసిరు కదా. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక ఎపిసోడ్ గురించి చెప్తాను. ఒక అమ్మాయి వచ్చింది ఆ షోకి. నన్ను నా తల్లి చదివించట్లేదు, పెళ్లి చేస్తా అంటుంది అని చెప్పి రాములమ్మ దగ్గరికి పంచాయతీకి మాస్క్ వేసుకొని వచ్చిందనమాట కూతురు. కాసేపటికి అదే షోలో మళ్ళీ మాస్క్ వేసుకొని తల్లి ఎంట్రీ ఇచ్చింది. నా తండ్రి చనిపోయిన తర్వాత నా తల్లి 2వ పెళ్లి చేసుకుంది, నా స్టెప్ ఫాదర్ చాలా మంచోడు అని చెప్పి ఆమె స్టెప్ ఫాదర్ని ఇన్వైట్ చేస్తుంది. స్టెప్ ఫాదర్ కూడా మళ్ళీ సేమ్ మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తాడు. ఈ తల్లి ఒక సైడు, ఆ స్టెప్ ఫాదరు, ఆ డాటరు ఇంకో సైడు. ఆ స్టెప్ ఫాదరు ఒక బాంబు పేలుస్తాడనమాట. ఈమె తను పనిచేసే కంపెనీలోనే ఆ ఎండి గారు అబ్బాయితో ఏదో కొంచెం సంబంధం ఉందని. ఎవరికి? ఈమెకి. అతన్ని మా పాపకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటోంది, అంటే ఆ డాటర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది, ఈమె సుఖాల కోసము అని చెప్పి అతను చెప్తాడు. ఇదిగో చూడండి, ఇద్దరు కలిసి టూర్లకు కూడా వెళ్తారు, ఆమె ఫోటోలు, ఆమె ముద్దుల చాట్స్, ఆమె బట్టలు చూడండి అని చెప్పి చూపిస్తుంది. ఒకే హోటల్ రూమ్ కూడా బుక్ చేసుకుంటారు అని చెప్పి చెప్పింది అనమాట. మనం ఏమనుకుంటాము, బ్లర్ చేసి ఆధారాలు చూపిస్తారని అనుకుంటాము, కానీ ఏమీ ఉండదు. మొత్తం డ్రామా అలా నడుస్తుందంతే. యాంకర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది, అది మొత్తం వాస్తవమే అనేలాగా అక్కడ మొత్తం అందరూ నటిస్తారనమాట. ఆ తల్లి అవును నాకు అక్రమ సంబంధం ఉంది అని చెప్పి అదే షోలో కోర్టులో కదా చెప్పినట్టు మొత్తం విచారణ ఫైల్స్ అన్ని తీసుకొని వచ్చి అన్ని ఆధారాలు చూపిస్తే ఆ తల్లి ఒప్పుకుంటుందన్నమాట. అక్కడున్న లాయరు, ఫ్యామిలీ కౌన్సిలర్ ఆ తల్లికి బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఈ ముగ్గురు మాస్క్ వేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అన్ని విభేదాలు తొలగిపోయి హ్యాపీగా కలిసి జీవించడానికి ఈ షో ద్వారా, రాములమ్మ ద్వారా అండ్ అక్కడ ఉండే ఒక లాయర్, ఒక కౌన్సిలర్ ద్వారా ఆ ఫ్యామిలీ నిలబడుతుందన్నమాట. సో ఇది డ్రామా. దీన్ని ఒక రియల్ స్టోరీ, నిజంగానే జరిగింది అనేలాగా వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు. యాంకర్గా మహానటి రాములమ్మ ఎంత నటించినా పక్కనున్న వాళ్ళకి ఇది డ్రామానా వాస్తవమా అనే విషయం, ముఖ్యంగా ఆడియన్స్కి, వాళ్ళకి బుర్ర ఉంటుంది కదా ఆడియన్స్కి ఖచ్చితంగా, వీళ్ళలాగా కాదు కదా. సో ఆ బుర్రతో ఆలోచిస్తారు కాబట్టి ఎవరికైనా సరే ఇది డ్రామా అని తెలుస్తుంది. తల్లి పాత్రలో ఉన్నావిడను ఎన్ని ఎపిసోడ్స్లో పెట్టి మీరు షో నడిపిస్తారా బాబు అని చెప్పి ఇట్లా అడుగుతున్నారనమాట. సో మోస్ట్ ఆఫ్ రాములమ్మ పంచాయతీల్లో ఆడవాళ్ళు చాలా పెద్ద విలన్లు, వ్యక్తిత్వం లేని వాళ్ళు, 5 బాయ్ ఫ్రెండ్స్తో, 3 భర్తలతో, అత్త అల్లుడితో ఇలాంటి విచ్చలవిడి సంబంధాలు పెట్టుకొని వాళ్ళందరూ కూడా పంచాయతీ కోసం అందరూ కలిసికట్టుగా ఒక 5 ప్రియులుంటే 5 మంది అండ్ ఆ అమ్మాయి అందరూ వచ్చి రాములమ్మ ముందు కూర్చుంటారనమాట. సో అది అన్నమాట డ్రామా.
ఈ షోలో ఆమె జస్ట్ యాంకరే కావచ్చు, అది ఆ యాజమాన్యానికి సంబంధించిన కంటెంట్ కావచ్చు, కానీ ఈమె జర్నలిస్ట్ కాదు, ఈమె జర్నలిజం చేయలేదు, ఈమె చేసింది నటన, ఈమె చేసింది నడిపింది, ఈమె బ్యాక్గ్రౌండ్లో ఉండేది ఇలాంటి డ్రామాలు అని చెప్పి మనకు ఆ షోస్ చూస్తే, ఈమె ఇప్పుడు ప్రదర్శిస్తున్న డ్రామాస్ చూస్తే మనకు అర్థమవుతుంది. V6 అనే ఛానల్ అద్భుతంగా రచ్చరాములమ్మ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తే దాన్ని ఆమె చూశారు కదా, ఇది వీళ్ల పంచాయతీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు చేయాల్సిన అవసరం ఉందో లేదో కూడా మీ కామెంట్లలో చెప్పండి. దాన్ని బట్టి వీళ్ల పంచాయతీపై మరో వీడియో చెయ్యాలా వద్దా కూడా నిర్ణయిద్దాం. ఎక్కువ మంది చెయ్యాలని కోరుకుంటే తులసి చందుపై రాములమ్మ అలియాస్ రమ్య చేసిన రచ్చను రేపు వీడియో రూపంలో మీ ముందుకు తెస్తా. అక్కర్లేదని ఎక్కువ మంది చెప్తే ఇంతటితో ఆపేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.